కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో గల కోయిల్సాగర్ డ్యామ్ దగ్గరికి వచ్చాము. కోయిల్సాగర్ డ్యామ్ దగ్గర లభించే లైవ్ చేపల ఫ్రై మరియు చేపల పులుసు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణ. మహబూబ్నగర్ జిల్లాలోని ఈ డ్యామ్ వీకెండ్స్ పిక్నిక్ల కోసం వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఇక్కడ లభించే చేపల ఫ్రై ప్రత్యేకతలు మరియు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు ఉంటుందా గిరాకీ? ఇప్పుడు శ్రావణ మాసం కానీ మామూలుగా అయితే డైలీ ఉంటుంది కదా. రోజు ఎన్ని కిలోలు అమ్ముతారు మీరు? 20-30 కిలోలు. అయితే డైలీ ఒక 50,000 వరకు కలెక్షన్ అవుతుందా? అంటే మీరు అన్ని మీరే చేసిస్తారు కదా ఫ్రై గిట్లంగా? చేపలు కొనుక్కొస్తారా? పడుతుందా ఒకరొకరికి 5-6 వేలు? ఒకరొకరికి అందరి అంటే మీ ఫ్యామిలీ మొత్తం కలిపి 2-3 వేలు లాభం వస్తుంది. చాలు మరి ఇక వేరే కొనుక్కోకుండా ఏదో ఒక మీకు తెలిసిన వృత్తి. ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు ఏవాటి? 8 ఏళ్ళ. చదువుకున్నావా? ఏం చదివినావు? 10th చదివినావు. ఇంకా మరి ఎందుకు మీనే ఎక్కువ చదవలేదా? ఏమి మొత్తం ఒకటే మీ కుటుంబమేనా మొత్తం? ఇక ఈ షాప్ మొత్తం ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందేమో. ఎవరు మీది? ఏది అంకిల పక్కలనా? అయ్యవారపల్లి కన్నా? రోజు ఇదే పని చేస్తే విసుకురాదా? వస్తుంది కదమ్మా. ఇక మీకు తెలిసిన పని ఇదే అని తక్కువ ఉందే. ఇది ఉన్నతో నా చేసుకోవాలని. అదే అవును, అదే పని ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది. అవును. ఈ కోయిల్సాగర్ నిండినప్పుడు కూడా ఉంటారు కదా. కాకపోతే ఇప్పుడు శ్రావణ మాసం ఉన్నది కొద్దిగా తక్కువ ఉంది. శ్రావణం కోసం తక్కువ ఉంది. ఎక్కడైతే ఇప్పుడైతే గుర్తు రాకూడదు. ఇంకా గుర్తొస్తుంది కదా. సుఖిస్తున్నది కలిసేది ఎలా కలిసి అట్లా కదా. మీరు ఎక్కడ బయట కలుస్తుంటారా? నాకు కలవకుండా అట్లా అది కూడా హాస్పిటల్ నేను రోజులా కలిసిండే అట్లా.
డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి జాలర్లు అప్పటికప్పుడు పట్టి తాజా చేపలను మీ కళ్ళ ముందే లైవ్గా కట్ చేసి క్లీన్ చేస్తారు. స్థానిక చిన్న హోటళ్ళు లేదా తాత్కాలిక స్టాళ్ళ వారు అప్పటికప్పుడు మసాలాలు దట్టించి వేడివేడిగా కరకరలాడే ఫ్రై చేసిస్తారు. హైదరాబాద్ లేదా ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ చేపల ధరలు చాలా తక్కువ. ఉదాహరణకు దాదాపు కేజీ చేపలను తీసుకొని ఫ్రై మరియు పులుసు చేయించుకుంటే 250 నుంచి 300 లోపే ఖర్చు అవుతుంది. ఇక్కడ వేడివేడి చేపల ఫ్రైతో పాటు ఘాటైన చేపల పులుసు, జొన్న రొట్టెలు లేదా అన్నం కాంబినేషన్ చాలా ఫేమస్. డ్యామ్ దగ్గర సూర్యాస్తమయం చూస్తూ వేడివేడి చేపల ఫ్రై తినడం ఇక్కడ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ స్థానిక జాలర్లు లేదా చిన్న రోడ్ సైడ్ స్టాళ్ళ ద్వారా నడపబడతాయి కాబట్టి పెద్ద రెస్టారెంట్ స్థాయి లగ్జరీ సీటింగ్ ఆశించలేదు. క్యాంపింగ్ లేదా పిక్నిక్ ప్లాన్ చేసుకునేవారు సొంతంగా వాటర్ బాటిళ్ళు, అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం మంచిది. మీరు కొయిసార్ డ్యామ్ సందర్శించినప్పుడు అక్కడ ఉండే లోకల్ స్టాళ్ళలో తాజా లైవ్ ఫిష్ ఫ్రై రుచి చూడడం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఈ కొయిసార్ డ్యామ్ను ఇంతవరకు సందర్శించారా? సందర్శిస్తే కామెంట్ చేయగలరు.